కట్లా కట్రా నా కొడుక వాళ్ళ డ్యూటీ చేసేది నీవా ఎవరైతే అమ్ముడయా కట్టించాట్లా ఆయనే కొంచెరా తల లే అబ్బయా లే ఎవరు నువ్వే చెప్పి తల ఉంచరా నీవు తల వచ్చి చేతులు కట్టి అది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇదే తీసుకోవాలా అని ఈ రాజ్యానికి వచ్చినాం కదా ఇప్పుడు ఊర్లోకి వచ్చినాము మరి నా రాయబారం ఏమన్నా తెలుసా నీ ఊరు నీ పేరు నీ గుట్టు నీ కుడుము నీ బొట్టు నీ మురాది కాల్కేజీ ఏల్ಬೇಕು వచ్చి ఊరగా ఏల్ಬೇకంటే అది ఏకొచ్చడం కన్నడದಲ್ಲಿ ఏల్ಬೇಕು తెలుగులో అయితే చెప్పాలా తీసేస్తా నా కొడుక 1/4 కేజీ పట్టి పొద్దున కొత్త అంటూ కదా ఎడా నీ మొగ్గు ముయ్యా టెకాయలు పట్టి తీరేకంటే ఏమి లేదురా లేదా హోటల్లో ఫస్ట్ పొద్దున పీచింటివేమో బాగా 1/4 కేజీ తిన్నా గొర్రె వచ్చినా బుద్ధి వచ్చింది ఇప్పుడు నాకు గుద్దా బుద్ధి కాదురా బుద్ధి వచ్చిందమ్మా మరి నా రాయబారం చెప్తాను ఆలగించు తెలుగు రామాయప్ప సుఖమామని రాజ్యమంతా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జనములంతా కుశలమేనా అమ్మయ్య వస్త్ర సుస్త్ర శస్త్ర వస్త్ర సుస్త్ర శస్త్ర ఇదేనా జనట్లా అబ్బా డాడీ వస్త్ర సుస్త్ర శస్త్ర ఏ సననా కొడక వస్త్ర సుస్త్ర శస్త్ర కాదు ఇంకేమే బ్రాహ్మణోత్తములనగా ఎవరు వాళ్ళ కటికీలో పోతే 4 గంటలకు కోసి బండికేస్తారు చూడే బ్రాహ్మణోత్తములనగా కటికీల కోసి బండికేసాడు కాదురాలే ఇంకెవరు బ్రాహ్మణోత్తములనగా బ్రాహ్మణ నవాస పుత్రులు అంటే అయ్యవారు రా బుక్క ఇలా గంట కొట్టే వాళ్ళ ఇట్లా గంటలు కొడతారు శబాష్ మరి క్షత్రియులనగా ఎవరు వాళ్ళు వస్తే ఇట్లా పట్టుకొని పోతారు క్షత్రియులు కొడుకులు వాళ్ళు నీకు తెలుసు అనుకుందా తెలియదు అనుకుందా ఏమకా అదే కదా క్షత్రులంగా వాళ్ళు కాదురా రణరంగ భూమిలో యుద్ధము చేసే నాలాంటి వాళ్ళు ఎవరు వీళ్ళు కాకిలంతలో ఉన్నారు కదా ఎవరు వాళ్ళు గోవింద గోవింద వాళ్ళు గిరికి ముందు ఆడే కోట కావాలి వాళ్ళే కనుక్కున్నాయా ఇంకా తెచ్చుకోపోయేది వాళ్ళే
ఎత్తుకురా అబ్బా నా కత్తి ఎత్తుకురారా నీ కట్టెలు తీరా మరి నా పెళ్లి పట్టము నా పుట్టుపర్వతం నా అమాయకంగా వెళ్ళా తెలుసిన అబ్బా ఇప్పుడు నీ సంవత్సరం సంప్రదాయప్ప వీటికి ఇచ్చిన ఆలగించు మంత్రి ఉత్తర దేశము తాళ బండారా నాది పరమడ దేశం పాలకొండాపురి పట్టణము పరమడ దేశం పాలకొండాపురి పట్టణము పాల్గొండపురి పట్టణమా అట్టి పాలకొండాపురి పట్టణమే నా పేరు చిన్నాగిరెడ్డి నీ పేరు కిందనాక రెడ్డి నీ గుద్దులో సాబరం కట్టి అప్పుపై పట్టి చిన్నాగిరెడ్డి మరి ఇక్కడ సందేశము అబ్బా నువ్వు నీ ఊర్లోకి వచ్చిన నీ సంవత్సరం నీ ఊరు నీ కులగోత్ర చెప్పమ్మ నాకుండే దొంగ దొరబారు తెలుసునా తెలుపా చెప్పాలంటే వేదికలు పాల్గొండాలు పాలకొండాపురి పట్టణమందున పాల్గొండపురి పట్టణంలో ఎక్కడ వేలుగుల వేల రాజ్యం అంతకు తగిన సైన్యం ఆచారత కచేరీ తేడా వస్తే ఏమైంది తెలుసు కదా బొట్టి ఊసిపోతుంది ప్రధాని గుర్తు మూసుకో చెప్పలేను నా కొడకలే ముట్టాలి నా కొడకాను తొప్పుకోకుండా చేస్తే నువ్వు నా బిడ్డ లాంటి వాడు కదా అవుతా నన్ను మగనే అట్లాను చేతికి నేను అంటే నువ్వు నన్ను అంటా ఉండేదా లేదు నన్ను అన్నా లే ముట్టాలి నా కొడక అవును నన్ను నేను ఎంతైనా చేస్తాక దేవుని సత్తుగా నన్నేందుకు కొట్టే హక్కుంది తిట్టే హక్కుంది శభాష్ ఇవన్నీ కొడతావో తింటావు కూడేసుకో బయట పెడతావు మించిపోతే నీ పెళ్ళ పక్కన పట్టేసుకుంటావు ఏమంటివి ఏమి లేదు చెప్పా ఏమో కొట్టే హక్కుంది తిట్టే హక్కుంది కూడేసుకో బయట పెడతావు పక్కన పండేస్తావు అంటే బిడ్డికి నేనా అంటే నా భార్య నీకేమి కావాలి నీ భార్య నా లవరు మంది నా భార్య నీకు తల్లి ఎవరికైనా తల్లి ఉన్నాయా సలా నువ్వు తల్లి అంటే అందరికీ ఏమన్నా అనుకోకుండా నెట్టుకొని అయినా ఏం నీ పేరు కాదా ఇప్పుడు నువ్వు తాకపోయింటావా ఎందుకు న్యాయం చెప్పేకే నువ్వు చెప్పు న్యాయం దేవతగా ఎప్పుడు గుర్తుంది ఎప్పటికే గుర్తు కాదరా బుద్ధి ఇప్పుడు తల్లి నీకు అందరికీ తల్లి నిజమే బిడ్డలు నీకు కలిగి ఉంటే బిడ్డలో అదే నిజమే పెళ్ళాము నీకు అందరికీ పెళ్ళి లేదు నా కొడుక వాళ్ళ భార్య వాళ్ళదే కాకుండా మయో మన 13వ వంశంలో బొట్టు కట్టించుకొని అయిపోయినా ఎన్నో వర్షంలో 13వ వంశంలో ఆ తల్లి పత్తి పడతావా పత్తి వరకు కాదు పచ్చి గింజ
పాపి నా కొడక ఓయ్ సరే గాని నా పాలకొండ ప్రపంచం మొదల వెంకట వేరు దగ్గర రాజ్యం అందుకు దగ్గర సైన్యం ఆచారం కచేరి బలా నాకు సకల సంపత్తి ఉన్నది కదా అంతే చెప్తాను పొద్దునేమో ధర్మసం సంఘం కంచి అయ్యాలని పెళ్ళాం తోడుకోపోయిన వెంటనే యాకే చింతామణి లేక అది మీలాంటి నా కొడుకులు చేసే పని మీ బుద్ధా తెలిసినదా అబ్బా సరే కదా మరి నీ సందేశం ఏమి లేదు నా రాయబారవతలో వినిపించినాడు మరి నీ సందేశం ఏమో వినిపించు మంత్రి నీకు అదేందా యావది అదే అబ్బా ఇంటి ముందు ఎదురు కట్ల మీద వరికొచ్చేసి వరికొస్త మీద తెల్లబట్టేసి దాని మీద నేను ఎత్తుగా పండేసి ముక్కలకు పొత్తు పెట్టా ముక్కలకు పొత్తు పెట్టా అవిట సవరానికి ఎట్లేసి అంటే అది ఏమి ఇదేమో చేస్తారు కదా ఇదే లగ్నమైందా రాజేంద్ర అని అడుగు నీకేమన్నా తిథి అయిందా తిథి సచ్చిన వాళ్ళకి రే అదే కళ్యాణం అయితే లగ్నమైందా రాజేంద్ర అని అడుగు పెళ్లి అయిందా విధి విషయం ఆలోచించు మంత్రి ఇప్పుడే తాడుకోకుండా అలా ఇచ్చేది ఏమేంటమ్మా వెనక్కి పోతే ఇప్పుడు చేపలు నువ్వా కాదురా వాళ్ళతో ఏమి నీకు పని ఏమి లేదమ్మా వినిపించు 24 ఏళ్ల వయసుకి నా భార్య చంద్రతా దేవి శ్రీలమ కొండమ్మని లగ్నం ఆడిన అంటే 24 ఏళ్ల వయసుకి నీ భార్య అది లగ్నం ఆడినావు ఆడిన మాట తప్పేది కాదు అబద్ధములు పలికేది కాదు సత్యముతో రాజ్యం లేకపోతే సత్యశీల నా శ్రీలమ కొండమ్మని లగ్నం ఆడినాను మంత్రి పెళ్ళేమో ఆడిందావా కదయ్యా నీ పుట్టిన కన్నాలు బిడ్డమన్నా దిగినారా రెడ్డి భార్యలు అంటే ఎవరు మరి నాకు పుట్టిన వాళ్ళు కన్నోళ్ళకి బిడ్డలు అంటున్నావే అంత తెలిసింటే ఏం చెప్తా నాకు ముందా కొడుకున్నావా కదయ్యా కన్నాలు బిడ్డలు ఎవరు ఎవరు చూడు మొగలు దిగలాగా ఈదులో బజార్లో వచ్చి ఎట్లా మొక్కలు పుడిచాపుల సొట్లో ఈ ఆడబిడ్డలు పుట్టిన అద్దంలో సగం బాగా పొందలాక తినుకొని పెద్ద అవుతారు కూలీదాన్ని చేసి రొమ్మునే సాగుతామా సరే ఉండే జమీన్లు జట్లు అమ్మేసి ఆడబిడ్డకి పెళ్లి చేస్తాము ఆడబిడ్డకి పెళ్లి చేస్తారు ఏమో వీళ్ళు మొగలు గడ్డ పుట్టింట్లో లేపులు మచ్చాలు బీరులు తలగుట్లు సొమ్ము సొంత బాగా టాటాయిస్ వేసుకొని పోయితే వాళ్ళు మొగలింట్లో పెట్టినది వాళ్ళు మొగలు నాలుగు బతికించేది ఇప్పుడు తాపుల్లో సొంత మమ్మల్ని బతికిస్తారమే ఆడబిడ్డంతా కన్నాలు బిడ్డ మరి మరి బిడ్డలుగా ఎవరు చూడు ఎట్లా తీసుకున్నా తగ్గేదే నా పుచ్చుకాన్ని పుష్ప
పొద్దున్న మగసిడోళ్ళని ఉన్ని బెంగళూరు దేవనహల్లి ఎయిర్పోర్ట్ లో డ్యూటీ చేస్తామని ఆ. మీ అప్పుడు చచ్చిపోయారంటే ఏయ్! పొద్దున్న 6 గంటలకు వస్తుంది. ఎవరు చచ్చిపోయేది? మాటర్స్ కి నువ్వు కాదు చచ్చిపోయేది. మాటర్స్ కి మీ అప్పుడు చచ్చిపోయారంటే పొద్దున్న 6 గంటలకు వస్తారు. ఏమిటికి? ఈ గొట్టళ్ళకి ఏమిటికి? ఏమిటి ఆ దేవస్థానం పక్కన 10 ఎకరాల జమీన్ నమ్ముకో దెంగి తినేస్తామని. ఉండొచ్చు నాయన. ఈ ఆడబిడ్డలు ఎట్లా కదా మరి మా అప్పుడు ఒక పుట్టవని వచ్చేది పూలమ్మ సామరా కట్టి పెట్టి తీసుకునేది. వచ్చే దానిలో 2 సౌకం బట్టలు నాటిపెట్టే దొంగ ఏడుపులో ఆడబిడ్డకి దుఃఖము నాయన. వాళ్ళు దుఃఖాలు కాదు ఏడ్చేది. ఆడబిడ్డలు ఇంకా మా అప్ప నాస్తం ఉన్న పుట్టింట్లంతా ఇంత ఉంటుంది తెలిపోదామన్నారు. వచ్చేది చేపల అసలు వచ్చేది. నీ నాలుగు మంచం మీద పడినా ఎవరు? సచ్చినాన్ని. అయ్యో అప్పా జనవరి పుష్కు నెక్లెస్ మనసు రాందిద్దే టెంకాయలకు చాలా పొడితే అది ఓపుట్టి తల కట్టాలి. రెండు మాటలు చెప్పాకి అంత పేరు తీరా. అట్లేమన్నా నీకు పుట్టిన కన్నాలు పుట్టినా ఏలేరా? నీకు పుత్రభాగ్యం కలిగినదా రాజేంద్ర అని అడుగు. నీకేమన్నా ఒక వస్తా అన్నాడు. ఏం బాపయ్యా బాగున్నావా? ఏ మై కూడా నీ సామాన్ బాగుంది, దీని గురించి ఎక్కించురా. ఏ మనో సాకుడా మరి ఓయ్ పుత్రభాగ్యం అయితే రాజేంద్ర కోరుతుంది కదా. అదే అబ్బా నీకేమన్నా ఇంటి విచ్చేతల మంత్రి వెళ్ళిపో. చిన్న ఇది అల్లా కూసే టైం కాదురా నువ్వు సాయా. ఏ అబ్బాయా యాదన్నావని మావాడు చూసుకోండు. మరి ఓయ్ 24 ఏళ్ళ వయసుకి నా భార్యని లగ్నం మారేవాడు కావున అంటే 24 ఏళ్ళ వయసుకి మన మీ భార్య పెళ్ళాడినావు. 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు. శబ్బాసిరా మా అప్ప ఇబ్బంది మగవాడు అనిపించుకుంటుంది. వెన్నిమిచ్చరా ఏం లేదా నువ్వు చూస్తే చుట్టాలు అక్కర్లే. ఎలా 6 జన్మ కొడుకులు కదా. ఒకడు మోసేకి అలా 4 మోసేకి ఒకటి ఏడ్చేకి ఒకటి తలకొరు పెట్టే కరెక్ట్ నాకు గిట్లు. 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు. నేను ఎత్తుకుపోయేటా కూడా మరి లేబార ఊరికే నిన్న నువ్వు ఉండవమ్మా. ఏం సన్నగా ఉండవు తెల్లమ్మా. ఫస్ట్ బాగా పూస సకేసి మేపిండారు నిన్ను. ఏం కల్లారుండవు సరిగాని ఇప్పుడు నా పుట్టుపురాతన మధ్య ఇంటికిచ్చాడు కదా. సరే నీవు ఇప్పుడు దేవలోకములకు పోయి రంభ ఊర్వశి మేనక త్రిలేత్తములు పిలిపించే నాట్యములు కావించారా? సరే రంభ ఊర్వశి మేనక అర్జెంట్ గా పోయి